దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరిని కూడా కాపాడి క్షేమకరంగా ఉంచి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి వాక్యమును ధ్యానం చేయటకు దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క ఫిబ్రవరి నెల 2వ ఆదివారం నాటికి గాను మనం ధ్యానం చేయవలసినటువంటి అంశము స్వస్థత. స్వస్థత ఆదివారం కింద మనము ఈ యొక్క ఆదివారం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యంలో ముందుకు కొనసాగము. ప్రేమగల తండ్రి మహోన్నతుడా, ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానిస్తున్నాం. మీరు కృప చూపి సహాయం తెచ్చండి. ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మనము చూస్తే ఈ యొక్క ఆదివారము స్వస్థత ఆదివారం కింద మనము చూస్తూ ఉంటున్నాము. స్వస్థత అంటే రోగములలో బలహీనతలలో ఉన్నప్పుడు మనతో నాకు ఇటువంటి బలహీనత ఉన్నది, నేను ఏమి చేయలేను, నా పని ఇంతే, ఇక నాతో కాదు అని చెప్పి మనము అనుకునేటువంటి సమయంలో మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు వాటిలో మనకు తోడుగా ఉండి విజయములను ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాము. ఇందులో భాగముగా చదవబడినటువంటి లేఖన భాగంలో నిర్గమాకాండపు 4వ అధ్యాయము 10 నుంచి 17 వరకు మనం చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగంలో చూస్తే దేవుడు తన యొక్క ప్రజలను ఆ యొక్క బానిసత్వము నుంచి విడిపించి నడిపించి తీసుకురావడం కొరకు దేవుడు మోషేను ఎన్నుకొని ఉంటున్నాడు. 3వ అధ్యాయం నుంచి చదవబడినటువంటి యొక్క 10వ వచనం వరకు మనం చూస్తే దేవుడు తన ప్రత్యక్షతను కనపరిచి నా యొక్క ప్రజలను విడిపించుము, నా యొక్క ప్రజలను నీవు తోలుకొని రావాలని చెప్పి దేవుడు అక్కడ చెప్పినటువంటి మాటను మనం చూస్తాము. ఈ యొక్క అంతవరకు కూడా దేవుడు చెప్పి దేవునితో మోషే మాట్లాడి ఉంటున్నాడు. ఈ 10వ వచనం కాడికి వచ్చేసరికి దేవునితో మోషే ఏమని చెప్తున్నంటే, అప్పుడు మోషే, ప్రభువా, ఇంత మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క ప్రజలను నీవు విడిపించి తీసుకొని రావాలని చెప్పినప్పుడు మోషే ఇక్కడ ఒక మాట చెప్పడము చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే, అయ్యా, నేను నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము గలవాడను, సరిగా మాట్లాడలేనటువంటి వాడను, నత్తి వాడను అని చెప్పి దేవునితో మోషే ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే దేవుడు చెప్పేది తన యొక్క ప్రజలను విడిపించాలి, నువ్వు నడిపించాలి వాగ్దాన దేశంలోనికి అని చెప్పినప్పుడు ఇతను మాత్రము నేను చేయలేనని చెప్తా ఉంటున్నాడు. అందుకు దేవుడు కొన్ని సూచక్రియలు కూడా, కర్రని పాము చేయడము, చేయి పెట్టుకున్నప్పుడు అది కుష్ఠం కలిగి ఉండడము, మూడవదిగా నీటిని రక్తముగా మార్చడం, ఆ పై వచనాలలో మనం చూస్తాం. అలా చేపించుకుంటూ వచ్చినప్పటికీ కూడా మోషే ఏమని చెప్తున్నాడంటే, నాతో కాదు, నేను ఈ పని చేయలేను అని దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. అందుకు దేవుడు ఏమని చెప్తూ ఉంటాడంటే, చెవిటివాడినే కానీ, మగవాడినే కానీ, గుడ్డివాడినే కానీ, ప్రతి ఒక్కరిని కనుదృష్టి గల వాడినే కానీ ఎవరినైనా కూడా పుట్టించినది ఎవడు అంటే యెహోవానైనా నేనే కదా. కాబట్టి నేను నిన్ను కలగజేసి ఉంటున్నాను గనక నీవు నా యొక్క ప్రజలను నీవు తోలుకొని రావడానికి నువ్వు వెళ్ళాలని చెప్పి దేవుడు అక్కడ చెప్తా ఉంటున్నాడు. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినదో నేను నీకు బోధించదనని అతనితో చెప్తా ఉన్నాడు. దేవుడు ఇన్ని మాటలన్నా కూడా నేను వెళ్ళను, నోటి మాంద్యం గలవాడనని కొన్ని క్వశ్చన్స్, ప్రశ్నలు అక్కడ వచ్చినప్పటికీ కూడా నువ్వే వెళ్ళాలి అని చెప్పి దేవుడు అతనికి చెప్తున్నాడు. ఇంకో మాట ఏమని చెప్తానంటే, నువ్వు వెళ్ళు, కాబట్టి నీ నోటికి నేను తోడై ఉండి నువ్వు అక్కడ ఏది పలకవలసినదో నేను నీకు బోధిస్తాను, నేను నీకు చెప్తాను, నీవు వారితో చెప్పు, నువ్వు వెళ్ళి నేనేం చెప్పాలి, ఎలా ఉండాలి అని చెప్పి నువ్వు సంకోచించవలసినటువంటి ఆలోచన ఎంత మాత్రం కూడా లేదు. నువ్వు చెప్పవలసినది అతనితో, నేను నీకేది చెప్తున్నావు నువ్వు అదే చెప్పు అని చెప్పి దేవుడు మోషేతో చెప్తున్నాడు. మోషే ఒక ఆలోచన ఏంటంటే, అతను ఫరో రాజు కదా, ఒక దేశానికి రాజు కదా, అతనితో మాట్లాడాలంటే నేను మరి నత్తిగలవాడను కదా, నేను మాట్లాడుతూ ఉంటే ఏమైనా తప్పులు పోతాయేమో, వారికి అర్థం కాదేమో, వారి చూసి నన్ను హేళన చేస్తారో ఏమో అని చెప్పి ఇతనికి ఉండినటువంటి ఒక భావజాలం కావచ్చు మనం అర్థం చేసుకోవడానికి. అంటే నోటి మాంద్యము గలవాడు, నాలుక మాంద్యం గలవాడు అంటే నత్తివాడిగా ఉంటున్నాడు కదా, మరి వారు ఇలా అనుకుంటారేమో, నేను చెప్పేది వినరు కావచ్చు అని చెప్పి మోషే యొక్క ఆలోచనని కూడా మనం చూడవచ్చు. అయినా కూడా దేవుడు ఏం చెప్తానంటే, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏదైతే లోపంగా ఎంచుతా ఉన్నావో, ఏదైతే బలహీనతగా ఉంటున్నావో, ఏదైతే రోగమో నువ్వు అనుకుంటున్నావో దానిలో నేను నీకు తోడై ఉండి నీవు ఏమి పలకవలసినదో నేను నీకు బోధించేదను అని అతనితో దేవుడు చెప్పడం చూస్తాం. అందుకు మోషే ఏమని చెప్తానంటే, అయ్యో ప్రభువా, నీవు ఎవరినైతే పంపదలుస్తున్నావో వారినే పంపు, నన్ను మాత్రం పంపవద్దు అని చెప్పి
మోషే దేవునితో చెప్తున్నాడు. అందుకు దేవుడు అతని మీద కోపపడినటువంటి విధానం చూస్తాం. కోప్పడి ఏమనంటే, నీ అన్నయ్యనటువంటి అహరోను మంచి మాట నేర్పడి, అతని గురించి నాకు తెలుసు. అతను రాబోతా ఉన్నాడు. అతను నిన్ను ఎదుర్కోబోతా ఉన్నాడు. అతన్ని నీవు వెంట పెట్టుకొని వెళ్ళు. నీవు అతనికి బోధించుము. నేను నీ నోటికి అతని నోటికి నేను తోడై ఉండి, మీరు ఏమి పలకవలసినదో నేను నీకు చెప్పేదను. నువ్వు అతనితో చెప్పుము. అతడు నీకు బదులుగా ఆ యొక్క రాజుతో మాట్లాడును. నీవు అతనికి దేవుడు అయి ఉండు అని చెప్పి మోషేతో దేవుడు చెప్పినటువంటి మాటలు మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు తోడుగా ఉండి నడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళుము అని చెప్పినప్పుడు అతని యొక్క బలహీనత అతను లెక్క చేయకుండా వెళ్ళే విధముగా ఉండరు. కానీ అక్కడ మనసుని యొక్క తోడు అక్కడ చూసినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే అతని యొక్క అన్నను వెంటబెట్టినప్పుడు అతను వెళ్ళడము, నీవు అతనికి బోధించుము, అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడవుగా ఉండువు అని దేవుడు ఇతనితో మాట్లాడుతాను. ప్రియులారా, చూస్తే దేవుడు ఏదైతే చేయమని చెప్తున్నాడో అది చేసేవారుగా ప్రతి ఒక్కరు ఉండాలి. అప్పుడు మోషే కూడా అదే విధముగా దేవుడు చెప్పినది చేశాడు. వారందరినీ కూడా విడిపించి నడిపించి వాగ్దాన దేశంలోనికి పంపినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. చదవబడినటువంటి కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు గారు అనేకమైనటువంటి దర్శనములు కలిగి అతను ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క దర్శనముల యందు తాను హెచ్చిపోకుండా నిమిత్తము తన యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడినటువంటి విధానం మనము చూస్తాం. 12వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు మనం చదువుకొని ఉంటున్నాం. ఈ యొక్క అనేకమైన దర్శనములు కలిగినందున తాను హెచ్చిపోతాడేమో అని చెప్పి, అంటే మనం ఇంకా చూస్తే 7వ వచనము, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, ఏంటట పౌలు గారికి దేవుడు అనేకమైనటువంటి దర్శనములు కలిగించి బహు విశేషముగా గొప్పగా ఉన్నందున, ఈ రోజులలో మనం చూస్తే ఎవరైనా చిన్న కార్యం చేస్తే, లేదంటే చిన్న ప్రేయర్ చేయగానే ఎవరికన్నా దేవుడు మంచి ఆరోగ్యం చేస్తే, నాకు అయ్యగారు ప్రార్థన చేస్తే ఈ విధంగా జరిగిందని చెప్పి బిలీవర్స్ని ముందు పెట్టి సాక్ష్యములు చెప్పించడం, అంటే అక్కడ కార్యము జరిగించినది దేవుడు, కానీ ఇక్కడ చెప్పేది సాక్ష్యములు ఏంటంటే, నాకు అయ్యగారు ఫోన్ చేస్తే, అయ్యగారు ఫోన్లో ప్రార్థన చేస్తే నాకు బాగైంది, అంటే అయ్యగారు ప్రార్థన చేస్తే నాకు ఈ విధంగా అయింది, అయ్యగారు దర్శనము చూసి నాకు ఈ మాటలు చెప్తే నాకు ఇలా జరిగింది, మా అయ్యగారు గొప్పవాడు అని ఉన్నటువంటి వారు చెప్పడము. ఇతను కూడా హెచ్చిపోయి ఏంటంటే, మా దగ్గర మా ఏరియాలో నేను చేసినటువంటి ప్రార్థన ఎవరు చేయరు, నాకు అనేకమైనటువంటి దర్శనం ఉన్నాయి, నేనే ఇటువంటి ప్రవక్తను, లేదా నేను మంచి వాక్య బోధకుని అని చెప్పి చాలామంది చెప్పుకునేటువంటి రోజులు మనం ఈ రోజులలో చూస్తూ ఉన్నాం. అందుకనే అప్పుడు అక్కడ మనం చూస్తే ఆ యొక్క పౌలు గారు హెచ్చిపోకుండా ఉండు నిమిత్తం అనేకమైనటువంటి దర్శనములు కలిగి ఉంటున్నాయి, బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అని చెప్పి మనం చూస్తాము. ఇతనికి కలిగినది ఒక బలహీనత కావచ్చు, లేదంటే ఒక రోగం కావచ్చు. ఇతను ఈ విధముగా చెప్పుకునేటప్పుడు దానిని జ్ఞాపకం చేసుకుంటే, దీని ఉన్నది కనుక దేవుడే కార్యం చేశాడు, నాతో ఏది కూడా కాలేదు అని చెప్పి తనను తాను జ్ఞాపకం చేయడం కొరకు ఇటువంటి ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడినటువంటి విధానం మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా చూస్తే అదే కంటిన్యూషన్లో 8వ వచనము, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. దేవుని యొద్ద ఇతను అనేక పర్యాయంలో ప్రార్థన చేసిన వాడు ముమ్మారుగా వేడుకొని ఉంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమని చెప్తా ఉంటున్నాడు అంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను. ఏంటట, అందుకు నా కృప నీకు చాలునని చెప్తాను, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నాకు బలహీనత ఉన్నదని కాదు, కానీ వాటి అందే నేను సంతోషముగా ఉండదని. ఎందుకంటే మనం చూడండి పిల్లలారా, అంతా సాఫీగా సాగిపోయేటప్పుడు కొంతమంది ప్రార్థనలు చేయడానికి ఇష్టపడరు. మాకేమున్నదంతా
మంచిగానే ఉన్నది కదా, మాకేం లోటైంది మేము ప్రార్థనకు రావడం కొరకు, మేము ప్రార్థనకు రాకపోయినా ఇంటికి ఉండి ప్రార్థన చేసుకున్నాం, మాకు మంచి దీవెన మేలు ఉన్నదని చెప్పి అనేక మంది చెప్పేటువంటి వారుగా ఉంటారు. అయితే అలా చెప్పేవారు చాలామంది ఉంటారు, దేవుణ్ణి మర్చిపోతారు. అలా కాకుండా వారికంటే కూడా కొంత బలహీనతలు కలిగిన వారిని మనము చూస్తే ప్రియులారా, వారు మరీ ఎక్కువగా దేవుని యొద్ద ప్రార్థన చేసేవారుగా, దేవునితో మరి ఎక్కువగా అంటుకట్టబడేటువంటి వారుగా ఉంటారు. అంటే ఈ బలహీనత ఏం చేస్తుందంటే ఇతనిని మెరుగుపరిచి ప్రార్థనలో అభివృద్ధి పరిచేదిగా ఉంటుందని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాము. అందుకనే ఏం చెప్తానంటే నా కృప నీకు చాలు, నీకు బలహీనత ఉన్నదంటే ఆ బలహీనత తీసివేయవాడనుగా నేనున్నాను, ఆ బలహీనత లేనిదే నేను అతిశయపడదును, నా బలహీనత లేనిదే నేను బహుగా సంతోషముగా అతిశయపడదును, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో నిందలను, ఇబ్బందులను, హింసలతోనూ, ఉపద్రవములతోనూ నేను సంతోషించుచున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. ప్రియులారా, మనం ఎప్పుడైతే బలహీనులు అప్పుడే ఎక్కువగా ప్రార్థన చేసేటువంటి వారముగా నీవు నేను మనం అందరం కూడా ఉంటాం. కొంచెం మంచిగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయడానికి చాలామంది ఇష్టపడరు. అందుకనే ప్రతి బలహీనతలో కూడా మనము ఏ విధముగా ఉంటున్నామంటే ఆ ప్రార్థన ద్వారా మనము స్వస్థత పొందేటువంటి వారముగా ఉంటాము, గొప్ప విజయాలు చవి చూసేటువంటి వారముగా ఉంటామని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇతనికి కలిగినటువంటి యొక్క ప్రత్యక్షతలలో హెచ్చిపోకుండా నిమిత్తము ఇలా ఉన్నదని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అతను అధిక శక్తి పొందుకున్నటువంటి వాడిగా మనం చూస్తాం. చదవబడినటువంటి పరిశుద్ధ యోహాను సువార్తను కూడా మనం చూస్తే ప్రియులారా, యోహాను సువార్త 9వ అధ్యాయము 1-7 కూడా మనము చదువుకొని ఉంటున్నాము. ఆయన ఒక మార్గమున పోవచ్చుండగా పుట్టు గుడ్డివాడైనటువంటి ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుట ఎవడు పాపము చేసెను, వీనిని కన్నవాడా అని ఆయనను అడగగా, ఆయన యొక్క శిష్యులు వెళుతూ ఉన్నారు ఒక మార్గమున. ఆయన వెళ్తూ ఉంటే ఆ యొక్క దారి పక్కన లేదంటే ఒక గుడ్డివాడు కనబడినప్పుడు, ప్రభువా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపం చేశారు, వీడా, వీడిని కన్న తల్లిదండ్రులు ఎవరు పాపం చేశారు అని ఆయన యొక్క శిష్యులు ప్రభువారిని అడిగినప్పుడు యేసు వారు ఏం చెప్తానంటే, యేసు ప్రభువారు, వీడైనను వీనిని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. హల్లెలూయా. ప్రియులారా, మనం చూస్తే ఈ యొక్క భాగంలో మనం చదవబడినటువంటి నిర్గమకాండంలో కూడా చూస్తే గుడ్డివానినే కానీ, మూగవానినే కానీ, చెవిటివానినే కానీ పుట్టించినది ఎవరంటే దేవుడైన యెహోవాను నేనే. అంటే ఎందుకంటే వాని యందు దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వాడు దేవుని ద్వారా ఆ యొక్క బలహీనతను ఆ యొక్క పోగొట్టుకొని స్వస్థతను పొందుకొని ఇతరులకు కనబడినప్పుడు ఇతనికి అరే పుట్టుగుడ్డివాడు కదా, ఇతను ఏ విధముగా చూపు పొందాడు, ఎలా అంటే అలానే యేసుక్రీస్తు ప్రభువు అంటే అతను దేవుడు, అతని ద్వారా ఇతని కార్యము జరిగినని అనేకులు కూడా ఆయన యొక్క మార్గమును వెంబడించుట కొరకే కొంతమందిని ఇలా పుట్టించాడని దేవుడు అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా 6వ వచనంలో కూడా చూస్తే, ఆయన అట్లు చెప్పు, నేల మీద ఒక ఉమ్మి ఊసి దానిని బురద చేసి ఆ యొక్క గుడ్డివాని కనులకు రాసి ఒక సిలోయనులో ఒక కోనేరు దగ్గర వెళ్ళి కడుక్కోమని చెప్పడం చూస్తాము. అతను కడుక్కొని చూపు పొందినటువంటి వాడుగా ఉంటాడు. వాని యందు దేవుని యొక్క క్రియ అక్కడ ప్రత్యక్షపరచబడ్డది. దేవుడు స్వస్థపరచువాడుగా ఉంటున్నాడు, ఆయన యెహోవా రాఫాగా ఉంటున్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క మాటలో స్వస్థత ఉన్నది, ఆయన యొక్క ఉమ్మిలో, ఆయన యొక్క నీడలో స్వస్థత ఉన్నది, ఆయన యొక్క వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నదని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన మాత్రమే స్వస్థపరచువాడుగా ఉంటున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనకు ఏదైనా బలహీనత కలిగినప్పుడు మనము దేవుని ప్రార్థించినప్పుడు ఆయన మనకు విడుదలనిచ్చేవాడుగా, ఆరోగ్యమునిచ్చేవాడుగా ఉంటున్నాడు. మనం వైద్యులను సంప్రదిస్తాము కానీ మాత్రలు మాత్రం మింగగలుగుతాం, కానీ ఆరోగ్యం ఇచ్చేది ఎవరంటే దేవుడే మనకు ఆరోగ్యం ఇవ్వాలి. ఇంకా మరి మనం మాత్రలు మింగితే మనకు స్వస్థత వస్తుంది కదా అని చెప్పి అనేకులు అడగవచ్చు. ఓకే, స్వస్థత వస్తుంది. మనం మాత్రలు మింగితే స్వస్థత ఏ విధముగా అంటే వాటి ద్వారా దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరి నీకు మాత్రల ద్వారానే స్వస్థత అని అనుకుంటే ఈ రోజులలో భూమి మీద ఎవరు కూడా చనిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాత్రలు మింగి వారి యొక్క ఆయుష్ని పొడిగించుకోవచ్చు, కానీ ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా ఏది చేసినా కూడా దేవుడే వారికి ఆరోగ్యం ఇవ్వాలి, మేము చేసే కాడికి చేసామని చెప్పి వైద్యులు తెలపడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయనే స్వస్థపరచువాడుగా ఉంటున్నాడని చెప్పి మనం చూస్తాం. ప్రియులారా, దేవుని మీద అనుకుని మనం దేవుని ప్రార్థించి
మన యొక్క విశ్వాస జీవితాన్ని పెంపొందించుకొని జీవించేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.